నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి వరల్డ్ బ్యాంక్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ పేరిట మున్సిపల్ పార్క్ అయితే ఆహ్లాదకర వాతావరణంలో ఉంది. ఇక్కడ రీసెంట్‌గా ఈ పార్కుని రెనోవేషన్ చేసి ఓపెన్ చేశారు. మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అనేక ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంతకు ముందే లక్ష్మీ నరసింహ కాలనీ పార్క్, అలాగే కొండపనేని టౌన్షిప్, అలాగే కాజలో కూడా పెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో పార్కు, లేక్ పార్కు తయారవుతుంది. ఇంకా ఇక్కడ ఎన్ఆర్ఐ వెనుక వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ లో కూడా ఓ పార్క్ తయారవుతుంది. అలాగే ఈ పార్క్ తో పాటు తిప్పర్ల బజార్లోని అబ్దుల్ కలాం పార్కును కూడా రెనోవేషన్ చేసి రీసెంట్ గా ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు వేసవి కాలం కావటం, పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ కావడంతో చిన్నారులు ఎంతో మంది ఉత్సాహంగా ఈ పార్కులకు వచ్చి ఆడుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు ఒకరినొకరు స్నేహభావం ఏర్పడుతుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటున్నారు. అంతా ఎంతో సందడి వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం. ఇది మంగళగిరి పాత బ్యాంక్ కాలనీలో ఉన్న పార్కులో ఉన్నామండి మనం. ఇది వేములపల్లి శ్రీకృష్ణ గారు, మన ప్రముఖ రచయిత, ప్రముఖ గీతాన్ని చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అనే అద్భుతమైన గీతాన్ని రాసిన రచయిత ఆయన పేరుని ఇక్కడ పెట్టడం, గత ప్రభుత్వంలో పార్కుని ఏర్పాటు చేయటం జరిగింది. అద్భుతంగా ఉన్న టైంలో మళ్ళీ తర్వాత ఆ ప్రభుత్వంలో నిర్వహణ లోపం ఉండటం వల్ల అది పాడుపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో మన లోకేష్ గారు ఎన్నో చోట్ల పెద్ద పెద్ద పార్కులను, లక్ష్మీ నరసింహ కాలనీ, కొండపనేని టవర్స్, అట్లాగే టిట్కో ఇళ్ల దగ్గర ఎంతో చక్కటి కోట్ల రూపాయల ఖర్చుతో పిల్లల మానసిక వికాసం కోసం, వాళ్ళు చక్కగా వాళ్ళు శారీరకంగా ఎంతో దృఢంగా ఉండాలి, భావి పౌరులు అనే ఉద్దేశంతో, ఆయన మంచి ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమంలో దీన్ని కూడా మళ్ళీ రెన్యువేట్ చేసి చక్కగా ఏర్పాటు చేసి, దీని నిర్వహణకు మహిళలను ఏర్పాటు చేయటం వల్ల టైం టు టైం వాళ్ళు నీట్గా ఉంచటం, వాటి మొక్కలను ఆరోగ్యంగా ఉంచటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చక్కటి వాతావరణం ఏర్పడింది. అట్లాగే మహిళలు కూడా పనిలో అలసటగా ఉంటూ ఇబ్బందిగా ఆరోగ్యం పాడవుతున్న ఈ రోజుల్లో ఇక్కడ చక్కగా పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళు కూడా చక్కగా నడవటం, వాకింగ్ ట్రాక్ కూడా ఉంది చుట్టూను, చూస్తూ వాళ్ళని పర్యవేక్షించుకుంటూ వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుని కాలక్షేపంగా మంచి కబుర్లు చెప్పుకుంటూ ఉంటున్నారు. పిల్లల ప్రవర్తన ఎలా ఉందని చూసుకుంటూ, పిల్లలు టీవీలకి, సెల్ ఫోన్లకి అలవాటు పడిపోతూ మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆ రేడియేషన్ కూడా వాళ్ళ బ్రెయిన్ డెడ్ అవుతుంది. అటువంటి సమయంలో ఈ పార్కు వల్ల ఏ వార్డుకు ఆ వార్డే లాగా అందుబాటులో ఉండే విధంగా వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే విల్లాసు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలో తప్పితే ఎక్కడ వాళ్ళకి ఇంతకుముందు స్విమ్మింగ్ పూల్ కానీ, లేకపోతే ఈ వాకింగ్ ట్రాక్లు, ఉయ్యాలు, ఇట్లాంటివన్నీ కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు వార్డుకి ఒక పార్కు లాగా వచ్చేసి పిల్లలకి చాలా కాలక్షేపంగా జరుగుతూ ఉందండి. హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా కూడాను. మానసికంగా ఎదుగుతారు, అట్లాగే శారీరకంగాను దృఢత్వం వస్తుంది. అట్లాగే ఒకళ్ళతో ఒకళ్ళకి మిత్రత్వము, వాళ్ళకి ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వటము, అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పిల్లల మానసిక వికాసాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని లోకేష్ గారు ప్రత్యేకంగా పార్కుల అభివృద్ధిని చేపట్టారు. కాబట్టి ఇది విజయవంతమైనట్టే నేను భావిస్తూ ఉన్నాను. పేరు వచ్చి మణికుమారి అండి. సో బ్యాంక్ కాలనీ 2 years బ్యాక్ వచ్చాం మేము. 2 years నుంచి ఇక్కడే స్టే చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి పార్క్ నియర్ బై మై హౌస్ అన్నమాట. ప్రీవియస్ గా అయితే అసలు ఇట్లా ఉండేది కాదు, భయపడే వాళ్ళం పిల్లల్ని తీసుకురావడానికి. ఇక్కడ చాలా గలీజ్ గా ఉండేది, వేరే వాళ్ళు వచ్చేవారు. బట్ రినోవేషన్ చేయించిన తర్వాత ఏంటంటే చాలా నీట్ గా ఉంది, పిల్లలకి కూడా సేఫ్టీగా ఉంది. ఒక పర్సన్ ని కూడా ఇక్కడ ఎలకేట్ చేయడం, ఆమె మొత్తం చూసుకుంటున్నారు. ఇక్కడ మేము వదిలేసి వెళ్ళినా గానీ ఆమె ఇక్కడ ఉండి చూసుకుంటున్నారు. బయట నుంచి ఎవ్వరు రావట్లేదు. సో సెక్యూర్ గా కూడా ఉంది. మా పిల్లలకైతే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ప్రీవియస్ అయితే అస్సలు భయపడే వాళ్ళం, చెప్పాను కదా. సో ఇప్పుడు అయితే మనకి చాలా బాగుంది ఈ పార్క్ ఇక్కడ ఈ ఏరియాలో.
పేరేంటమ్మా? నా పేరు అమూల్య. ఎక్కడ ఉంటారు మీరు? పార్క్ రోడ్, ఏం చదువుకుంటున్నామ్మా? 6th క్లాస్. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా డాడీ బస్ డ్రైవర్, మమ్మీ సాఫ్ట్వేర్. ఓకే. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఆడుకోవడానికి. ఏంటిది? పార్క్. ఎప్పుడు పెట్టారు ఇది? ఈ మధ్య పెట్టారు. బాగుందా ఇక్కడ పార్క్? చాలా బాగుంది. ఏం చేస్తారు మీరు ఇక్కడికి వచ్చి? ఆడుకుంటాం. ఏమేంటి? అన్ని అప్ అండ్ డౌన్, ఉయ్యాల, జారబండి అన్ని ఆడుకుంటాం. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ. ఫ్రెండ్స్ అయ్యారా? ఎవరి పేరెంట్ చెప్పగలవు నువ్వు? చెప్పు. అంజలి, వైషు, హేమ, ఈశ్వర్ అయ్యారు ఫ్రెండ్స్. అందరు ఫ్రెండ్సా? జాయ్ చెప్పండి అందరు. నమస్కారం అండి, నా పేరు హేమశ్రీ. మేము హైదరాబాద్ లో ఉంటాము, హైతే నగర్ కాలనీ. ఇక్కడ 6th క్లాస్. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ మా అత్త వాళ్ళు ఉంటారు, బ్యాంక్ కాలనీ దగ్గర. వాళ్ళతో సమ్మర్ వెకేషన్స్ కి ఆడుకోవడానికి వచ్చారు. ఎక్కడికి వస్తున్నారు? ఆడుకోవడానికి ఎక్కడికి వస్తున్నారు? పార్క్. ఎలా ఉంది ఈ పార్క్? చాలా బాగుంది. మీ బంధువులు ఎవరు ఉన్నారు ఇక్కడ? వీళ్ళు ఉన్నారు. ఏమవుతుంది అమ్మాయిలు? మరదలు. పేరు చెప్పగలవా? పుష్పాంజలి, వైష్ణవి. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా. ఏమేం చేస్తారు ఇక్కడ పార్క్ లో మీరు? ఆడుకుంటాం. ఇంకా ఉయ్యాల, జారబండ నమస్కారం అందరికి, నా పేరు పుష్పాంజలి. నేను పార్క్ రోడ్ లో ఉంటున్నాను. ఇక్కడ పార్క్ కి ఆడుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. నేను చాలా బాగా ఆడుకుంటున్నాను. ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఉయ్యాల, జారబండ, అప్ అండ్ డౌన్, ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. Hey.